రాజు గారు రెడీగా ఉన్నారు కార్వింగ్ చేయడానికి. ఏం చేస్తున్నారండి? స్క్విరెల్ చేస్తున్నానండి. ఓ వావ్, ఉడతా. ఓకే, ఇది బాడీ, హెడ్ అండి. బేస్ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ హెడ్ వస్తుంది సైడ్ లో. ఓకే, ఐస్ కొరకు ఇక్కడ కట్ చేసుకోవాలి రౌండ్. సో ఇక్కడ నోరు ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనం ఇది ఫిక్స్ చేసేసాలి ఇలా, అంటే సైడ్ చూస్తుంది. ఓకే, సో అలాగే లెగ్స్ పెట్టడానికి బ్రింజాల్స్ ఇలా స్లాన్గా కట్ చేసుకుంటే బాగా కూర్చుండిపోతుంది ఇక్కడ. ఓకే అండి. సో టేల్ వచ్చేసి కీరా తీసుకున్నాను. బుషీగా ఉంటుంది కదా. అవునండి, అది చూపించడానికి ఇలా. లేకపోతే పైనాపిల్ లీవ్స్ ఉంటాయి కదా, అదన్నా పెట్టుకోవచ్చు. లేదా ఈ సోయా ఆకులు అలా, అంటే అది ఎక్కువసేపు నిలబడదండి, వాడిపోయిన తర్వాత అలా కింద పడిపోతుంది కదా. కాబట్టి ఏదైనా వెజిటబుల్ అయితేనే మనకు బాగా ఉంటుంది. ఓకే, టేల్ కూడా వచ్చేసింది. చెవులు పెట్టడానికి ఓకే, ఇలా నిలువుగా కట్ చేస్తున్నాను. సో అలాగే ఐస్, క్యారెట్ 2 రౌండ్ స్లైసెస్ అండి. సో వీటి మధ్యలో బ్లాక్ గ్రేప్ కొద్దిగా అలా కట్ చేసేస్తే మనకు ఇక్కడ ప్రాపర్గా కూర్చుంటుంది. ఓకే, సో వంట చేసే ముందు అన్ని కట్ చేసుకుని ఎలా పెట్టుకుంటామో ఇది ముందు వర్క్ అండి. సో ఇక్కడ నుంచి అన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. టైల్ చివరగా ఐస్, చెవులు. కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. ఓకే అండి, వావ్, స్క్విరెల్ రెడీ అండి. వావ్, మామూలుగా ఉడతను పట్టుకోవడం చాలా కష్టం, కానీ దీన్ని పట్టుకోవడం చాలా ఈజీ. బాగుందా రాజు గారు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.